బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ గ్రహం తిరుగుతున్న తీరు, జరుగుతున్న విషయాలు చూస్తే ప్రాథమికమైంది ఏదో సుమారు 3:20 నుంచి 40 నిమిషాల్లోపు మారుతుంది. దీన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. ఇది 33 డిగ్రీల లాటిట్యూడ్ వరకే ఉంటుంది. మీ వ్యవస్థ, మానవ వ్యవస్థ ఇతిమిద్దమైన ఒక విధంలో పనిచేస్తుంది. ఇది ఒక అవకాశం. అందువల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనే ఒక చైతన్యం కలిగింది. మీ జీవితం ఈ విశ్వం అని మనం పిలుచుకునే ఎన్నో విషయాల సమాహారం. ఉనికి అని మనం పిలిచే ఎన్నో విషయాల కలగలుపు. కాబట్టి మనం ఒక పర్యావసానం. విశ్వం అనే అద్భుతమైన ఘటన యొక్క పర్యావసానం. మనది ఒక విడిగా జరుగుతున్న ప్రత్యేకమైన ఉనికి కాదు. కాబట్టి మీరు గనక మమేకమైతే మీలో కొన్ని విషయాలు జరుగుతాయి. మీకు తెలుసా, ఒక సికాడస్ అనే ఒక జీవి మేము ఉంటున్న టెనెసీలో ఉంటుంది. అదే యుఎస్ ఆశ్రమంలో. అది 17 ఏళ్లకొకసారి నిద్రలేస్తుంది. అంతకన్నా గొప్ప ఉందా చెప్పండి? వాటికి తెలుస్తుంది సరిగ్గా 17 ఏళ్లు అయ్యాయని. లేస్తాయంతే. లేచి ఉత్పత్తి చేసి మళ్లీ పడుకుండిపోతాయి. అవి 17 ఏళ్లకి ఒకసారైనా సరే సమయాన్ని గుర్తుపెట్టుకుంటాయి. అలారమ్స్ ఏమీ ఉండవు. ఇదెలా ఉంది చెప్పండి? అవి ప్రకృతిలో మమేకమై ఉన్నాయి. మనం ప్రకృతితో సంబంధం పోగొట్టుకుని అదే మన సహజ లక్షణం అనుకుంటున్నాం. కాదు. మనుషులు అనుభవిస్తున్న సమస్యలన్నీ, ఆరోగ్య సమస్యలన్నీ ఎందుకొస్తున్నాయంటే మనకి విశ్వంతో మమేకమయ్యి ఉండే ఆ ఎరుక పూర్తిగా పోయింది. మన ఉనికిని నిలిపే శక్తులతో కలిసి ఉండాలన్న ఎరుక పోయింది. ఆ సంబంధాన్ని పునరుద్ధరించడానికే యోగా ఉంది. ఈ జీవిత శృతిలో భాగం కావడానికి. మీ జీవంతో లయలో ఉంటే మీరు కూడా సుమారు ఉదయం 3 గంటల తర్వాత నిద్రలేస్తారు. మీరు ఎరుకతో ఉంటే ఉన్నట్టుండి ఒక మెరుపులాంటి ఉల్లాసం కలుగుతుంది మీలో. మీరు గాఢ నిద్రలో ఉన్నా సరే మీకు మెలుకు వస్తుంది. ఇది మీకు జరగాలి. దానర్థం మీరు మమేకమై ఉన్నారు అని, జీవితంతో మమేకమై ఉన్నారని. మరి ఆ సమయంలో నేనేం చేయాలి? ధ్యానం చేయాలా, ఏదైనా క్రియ చేయాలా అని మీరు నన్ను అడిగితే ఏం చేసినా పర్వాలేదు. మీరు దేనిలో అయితే దీక్ష పొందారో ఆ ప్రక్రియని సాధన చేయాలి. ఎందుకంటే దీక్ష ఇవ్వడం అంటే మీకు కేవలం ఒక సాధన నేర్పడం కాదు. దాన్ని మీ వ్యవస్థలోకి నాటారని అర్థం. దాన్ని మీ వ్యవస్థలోకి ఎక్కించారు. మీలో ఏ రకమైన సజీవ విత్తనం ఉన్నా సరే మీరు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇక దాన్ని సాధన చేశారనుకోండి, అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో మీ శరీర వ్యవస్థతో ఈ భూమి ఒక విధానంలో మెలుగుతుంది. కాబట్టి మీరు ఒక విధంగా మీలో ఎరుకని సాధిస్తే a certain level of awareness is achieved within you. మీరే గమనిస్తారు. ఆ సమయం ఏదో మీకే తెలిసిపోతుంది. మీరు సరైన సమయానికి నిద్రపోతే మీరు అసలు గడియారం చూసుకోనక్కర్లేదు. మీకు తెలిసిపోతుంది 3:40 ఎప్పుడు అవుతుందో అని. మీ శరీరం చాలా వైవిధ్యంగా ప్రవర్తిస్తుంది. ఆ సమయంలో మీరు లేచి మీకు ఇవ్వబడిన దీక్షను సాధన చేస్తే ఏదో పుస్తకంలో చూసింది కాదు. దీక్ష ప్రక్రియ మంచి ఫలితాలిస్తుంది. మీలో ఉన్న విత్తనానికి ఆ సమయంలో మొలకెత్తటానికి చక్కటి సహకారం దొరుకుతుంది. లేదా మీరు వేగంగా పరిణితి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇతర సమయాల కంటే కూడా వేగంగా జరుగుతుంది. ఇది దీక్ష తీసుకున్న వారికి మాత్రమే. మీకు దీక్ష లేకపోతే, మీకు పుస్తక జ్ఞానం మాత్రమే ఉంటే మీకు 3:40, 6:40, 7:40 పెద్ద తేడా ఏమీ ఉండదు. అలాంటి వారికి సాంధ్యాకాలాలు ఎక్కువ ఉపయోగకరం. సాంధ్య అంటే
సూర్యోదయానికి 20 నిమిషాల ముందు, ఇంకా 20 నిమిషాల తరువాత. అలానే సూర్యాస్తమయానికి 20 నిమిషాల ముందు, ఇంకా సూర్యాస్తమయం తర్వాత 20 నిమిషాలు. అర్ధరాత్రి కూడా ఇలాంటిదే ఉంటుంది, కానీ దాని తీరు వేరు. కాబట్టి ఈ 2 సాంధ్యాకాలాలు దీక్షలు చేసుకునే వారికి ఉత్తమం. 3:40 అనే సమయం శక్తివంతమైన దీక్ష తీసుకున్న వారికి మంచిది. For more videos like this, subscribe Big TV channel.